వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను డిన్నర్లోకి తాలింపప్పు చేస్తున్నానండి. దానికోసం ముందుగానే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి, ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి చిటపడలాడినాక కొంచెం వెల్లుల్లి, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకున్నాను. అవి కూడా కలర్ చేంజ్ అయ్యాక మనం ఫ్రై చేసుకున్నాక కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసి మంచిగా చిన్న మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి, మంచి అరోమా వచ్చేదాకా. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయలు వేసాక కూడా చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాము. ఇవి మంచి ఫ్రై అయిపోయి పసుపు వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చపాతీ పుల్కలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే నేను ఉప్పేసి ఉడికించుకున్న పప్పులోకి ఈ తాలింపు వేసేసుకుందాము. మంచిగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ చపాతీస్ చేసేస్తున్నాను. ఇది మా నైట్ డిన్నర్ అండి ఈరోజు. ఇక్కడ బీన్స్, ఆలు, టమాటో కూర కూడా చేశాను. ఇప్పుడు చపాతీ, తాలింపప్పు, బీన్స్, ఆలు, టమాటో కూరతో డిన్నర్ సర్వ్ చేస్తున్నాను. ఈ పప్పు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ పప్పు తాలింపప్పు, రసం మంచి కాంబినేషన్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.